హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి ఆస్పిరెంట్స్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము ఆర్టికల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓన్లీ 3 ట్రిక్స్ కనుక మనకు తెలిస్తే ఆర్టికల్స్ని ఈజీగా మనం గుర్తుపట్టేయచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ మనకు ఆర్టికల్స్ ఏమేమి పిలుస్తాము అంటే క్వాంటిఫైర్స్ అని పిలుస్తాం, రైట్? సో క్వాంటిఫైర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని పిలుస్తాం, స్ట్రక్చరల్ వర్డ్ అని పిలుస్తాం, డిటర్మైన్స్. సో ఇందులో ఏది ఇచ్చినా కూడా మనకు ఆర్టికల్స్ అని అర్థం అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చి మనకు ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఆ నుంచి మనకు ఔ సౌండ్ కనుక వస్తే దాని ముందు ఏమొస్తుంది అంటే యాన్ అనేది వస్తుంది. నెక్స్ట్ కాటు క్ష, సో వీటి మధ్య ఉన్నటువంటి అక్షరాల శబ్దం కనుక వస్తే మనము ఏని ఉపయోగిస్తాం. నెక్స్ట్ జాగ్రఫికల్స్ వస్తే మనకు ద అనేది ఉపయోగిస్తాం. వీటిని ఇప్పుడు మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఏ అన్నమాట. సో ఏ అంటే ఏం తెలుసుకున్నాం మనం ఇక్కడ, కాటు క్ష సౌండ్ రావాలి అని మనకు అర్థమైంది. సో కాటు షా సౌండ్ రావాలి అని మనకు అర్థమైపోయింది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ సా అ వన్ ఐడ్ బెగ్గర్ ఎస్టర్డే. సో ఇది ఒక సెంటెన్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాం. ఏ విధంగా ఉపయోగించాం? సో ఈ ఆర్టికల్కి ముందున్న పదాన్ని కనుక చూసినట్లయితే వన్ అంటే ఏం శబ్దం వస్తుంది ఇక్కడ? వా అనే శబ్దం వస్తుంది. సో వా అనేది మనకు కాటు క్షా మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేసాం? ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాం. నెక్స్ట్ చూసుకుంటే వి సా అ యూరోపియన్. సో ఇక్కడ యూరోపియన్ యు అనేది ఇక్కడ మనకు వినిపిస్తుంది. సో యు అంటే ఏంటి? యా అనే అక్షరం. యా అనే అక్షరం కూడా మనకి ఎక్కడ వస్తుంది? కాటు క్షా మధ్యలోనే వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేసాం? ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాం. నెక్స్ట్ వచ్చేసి మనకు హీ ఈజ్ అ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ అ యూనివర్సిటీ. సో ఇక్కడ లెక్చరర్ లే అంటే ఏంటి? ఇక్కడ లా అనే అక్షరం వస్తుంది. సో లా అనే అక్షరం కూడా మనకు కాటు క్షా మధ్యలోనే ఉంటుంది కదా కాబట్టి ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాం. నెక్స్ట్ మనకు యాజ్ అ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ హీ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. సో ఇక్కడ టీచర్ టీ అంటే ఏంటి? టా అనే అక్షరం వస్తుంది. సో టా కూడా మనకు కాటు క్షా మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించు. ఈ విధంగా మనం ఏ అనే ఆర్టికల్ ని ఈజీగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ యాన్ అనేది ఏ విధంగా ఉపయోగించాలనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో యాన్కి ఏమని చెప్పుకున్నాం మనము? ఆ టు ఔ మధ్య ఉన్న అక్షరాల సౌండ్ కనుక వస్తే మనము యాన్ అనేది ఉపయోగిస్తాం అని తెలుసుకున్నాం. సో ఫస్ట్ సెంటెన్స్ కనుక చూసుకున్నట్లయితే శ్వేత టేక్స్ అన్ ఎగ్ ఎస్టర్డే. సో ఎగ్ ఏ అనే అక్షరం వినిపిస్తుంది కదా, ఏ అనే శబ్దం. సో ఏ అనేది ఏంటి? మనకు ఆ టు ఔ మధ్యలో వస్తుంది. సో కాబట్టి ఏం యూజ్ చేసాం? యాన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వి సా అన్ ఆఫ్రికన్ అన్ అవర్ ఎగో. సో ఆ హవర్ని మనం హాగా ప్రొనౌన్సియేషన్ చేయం, అవర్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏం శబ్దం వస్తుంది? ఆ అనే శబ్దం వస్తుంది. సో యాన్ అనే ఆర్టికల్ని ఇక్కడ మనం ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ మై ఫాదర్ యూస్ టు బ్రింగ్ అన్ అంబ్రెల్లా వెన్ హీ వాజ్ అలైవ్. సో అంబ్రెల్లా, సో ఆర్టికల్ ఎక్కడైతే ఉపయోగిస్తామో దాని ముందున్న అక్షరం సౌండే మనం చూసుకోవాలన్నమాట. సో అంబ్రెల్లా, సో ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకు? ఆ అనే శబ్దం వస్తుంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాం. ఇది మనకు సింపుల్ ట్రిక్స్ అనమాట. ఏకి మరియు యాన్ని ఈజీగా ఈ విధంగా గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ ద అనేది సో ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. సో మనకు దకి మనం ఏం ట్రిక్ తెలుసుకున్నాం? జియోగ్రాఫికల్స్ అనుకున్నాం కదా. సో ఇందులో ప్రతి ఒక్క అక్షరానికి కూడా ఒక మీనింగ్ అనేది ఉంది. జీ అంటే ఏంటి? జియోగ్రాఫికల్ ఎలిమెంట్స్. జియోగ్రాఫికల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఎలిమెంట్స్. సో రివర్స్ ముందు కానీ, సీస్ ముందు కానీ, ఓషన్స్, మౌంటైన్స్, రేంజెస్, ప్లానెట్స్, డైరెక్షన్స్, వోల్కనోస్, డెజర్ట్స్, శాటిలైట్స్, స్టార్స్, లేక్స్, కెనాల్స్. సో వీటి నేమ్స్ ఏదైనా ఒక లేక్ నేమ్ ఇచ్చినా లేదా రివర్ నేమ్ ఇచ్చినా వాటి ముందు ఏమొస్తుంది అంటే ద అనే ఆర్టికల్ ని ఉపయోగించడం జరుగుతుంది అని దీని యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ ఈ అంటే ఏంటి అంటే ఎమినెంట్ థింగ్స్. ఎమినెంట్ థింగ్స్ అంటే ఏంటి? ఫేమస్ అయిండేటివి అనమాట. సో ఫేమస్ ఫ్యామిలీస్ కానీ లేదా ఫేమస్ కంపెనీస్ కానీ, టాటా కంపెనీ, సో ఈ విధంగా ఉంటారు కదా. సో వాటి ముందు ఏమొస్తుంది మనకు? ద అనే ఆర్టికల్ వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, పొలిటికల్ పార్టీస్, ద బీజేపీ పార్టీస్ ఈ విధంగా వస్తాయి కదా. సో వాటి ముందు మనం ఏమంటామంటే ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ డైలీ న్యూస్ పేపర్స్, ద హిందూ, ద డెక్కన్ క్రానికల్ ఈ విధంగా ఉపయోగిస్తాం అనమాట. ఫేమస్ ట్రైన్స్, ద రాజధాని ఎక్స్ప్రెస్ ఈ విధంగా ద అనే ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫేమస్ షిప్స్ ముందర కూడా మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఓ అంటే ఏంటి అంటే ఆర్డినల్స్ అండ్ పొజిషన్స్. సో ఆర్డినల్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకు ఫస్ట్, ఫ్రంట్, లాస్ట్, మిడిల్, కార్నర్, టాప్, అప్, డౌన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆర్డినల్స్.
నెక్స్ట్ పొజిషన్స్ అంటే ఏంటి మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనము ద ఫస్ట్, ద సెకండ్ ఈ విధంగా ఉపయోగిస్తాం ద అనే ఆర్టికల్ ని. ఓకే, సో నెక్స్ట్ మనకు జీ అంటే ఏంటి, ఇక్కడ మనకు గ్రూప్ ఇండికేషన్. గ్రూప్ ఇండికేషన్ అంటే ఏంటి అంటే జాతి అని చెప్పొచ్చు. ఓకే, సో సపోజ్ కౌ ఉందనుకోండి, సో కౌ అనేటువంటి ఒక కౌ గురించి మాట్లాడకుండా సో కౌస్ అన్నిటి గురించి మాట్లాడేటప్పుడు ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం, ద కౌస్ అని ఉపయోగిస్తాం. ఓకే, సో కౌస్ అనే జాతి గురించి మాట్లాడుతున్నప్పుడు. ఓకే, సో నెక్స్ట్ మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ ముందు, సో ఆర్ కదా, నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్ ముందు ఏమి ఉపయోగిస్తామంటే, సో రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి మనకు వాట్, వేర్, విచ్, హూ, హూమ్, హూస్. సో ఇవి మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ అన్నమాట. వీటి ముందు కూడా మనం ద అనేది కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ అంటే ఏంటి, ఇక్కడ మనకు అబ్రివేషన్స్. సో డెఫినెట్ అబ్రివేషన్స్ ముందు మనము ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. సో ఏవి డెఫినెట్ అబ్రివేషన్స్ ఓన్లీ అబ్రివేషన్స్ ఏవి అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి పి కదా, పి అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు పబ్లిక్ ప్లేసెస్ అన్నమాట. సో పబ్లిక్ ప్లేసెస్ అంటే చర్చెస్ కానీ సో హాస్పిటల్స్ కానీ వీటి ముందు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవి అంటే తాజ్ మహల్, నెక్స్ట్ కళింగ వార్, హోలీ బుక్స్, అవార్డెడ్ బుక్స్ వీటన్నిటి ముందు మనము ద అనే ఆర్టికల్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హోలీ బుక్స్ అన్నమాట. సో హోలీ బుక్స్ ముందు కూడా మనం ఏమి ఉపయోగిస్తాము అంటే సో ద అనే ఆర్టికల్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, సో హోలీ బుక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో హోలీ బుక్స్ అంటే ఏంటి, ఖురాన్ కానీ బైబిల్ కానీ వీటి ముందు ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ డ్రమ్స్, పియానో, గిటార్, వయలిన్, సో వీటన్నిటి ముందు కూడా ద ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీస్. సో కంపారిటివ్ డిగ్రీస్ అంటే ఒక సెంటెన్స్ లో మనకు ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో వస్తుంది మనకు. సో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని వస్తుంది కదా. సో అందులో మనకు కంపారిటివ్ డిగ్రీకి రిలేటెడ్ అనమాట. కంపారిటివ్ డిగ్రీ ఒకే సెంటెన్సెస్ లో 2 కంపారిటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు మనము ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ ఇన్ ప్లూరల్ సెన్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైజ్ అనేది ఏంటి, ఒక అడ్జెక్టివ్. నెక్స్ట్ ఇన్నోసెంట్ అనేది ఒక అడ్జెక్టివ్. ద వైజ్ అంటే ఏంటి, సో మామూలుగా వైజ్ అంటే మీనింగ్ ఏంటి, తెలివి అని అర్థం కదా. ఓకే, సో ద వైజ్ అంటే ఏంటి, తెలివైన వారు అని మీనింగ్ వస్తుంది, తెలివైన వారు. సో ఇది ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, తెలివైన వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద వైజ్. ఓకే, సో ద వైజ్ అని ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ ఇన్నోసెంట్ అంటే సో ఏంటి, ఇన్నోసెంట్ అంటే ఏంటి, వినయము. నెక్స్ట్ ద ఇన్నోసెంట్ అంటే ఏంటి అంటే వినయం కలిగిన వారు, వినయం కలిగిన వారు అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ద అనే పదాన్ని, ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ లాంగ్వేజ్ పీపుల్. సో భాషకు సంబంధించిన ప్రజలు వచ్చినప్పుడు మనం ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. లాస్ట్ జియోగ్రాఫికల్స్ లో లాస్ట్ ఏంటి, ఎస్ సూపర్లేటివ్ డిగ్రీ. సో హైయెస్ట్, యంగెస్ట్ ఇవన్నీ సూపర్లేటివ్ డిగ్రీస్ కదా. సో మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే గుడ్ అనేది ఏంటి, పాజిటివ్ డిగ్రీ అవుతుంది. నెక్స్ట్ బెటర్ అనేది మనకు కంపారిటివ్ అవుతుంది, బెస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఓకే, సో హైయెస్ట్, యంగెస్ట్ ఇవన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీస్. సో వీటి ముందు ఏమొస్తుంది, ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ ద అనేది ఉపయోగించాం, రైట్. సో ఇది ఏంటి, ఒక జియోగ్రఫికల్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ట్రూత్, రైట్. సో ఇది యూనివర్సల్ ట్రూత్, అదే విధంగా జియోగ్రఫికల్ ఎలిమెంట్. ఓకే, సో సన్ ముందు మనం ఏం యూజ్ చేసాం, ద అనే ఆర్టికల్ ని ఉపయోగించాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐ రెడ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ డైలీ. సో ఇక్కడ ఏంటి, న్యూస్ పేపర్ కదా, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది ఏంటి, న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్స్ ముందు మనం ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు కిరణ్ బేడి ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ అనేది ఏంటి మనకి ఇక్కడ పొజిషన్ కదా, పొజిషన్ అన్న అనొచ్చు లేదా ఆర్డినల్ అనన్న అనొచ్చు. ఓకే, పొజిషన్ లేదా ఆర్డినల్, రైట్. సో కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేసాం, ద అనే ఆర్టికల్ ని యూజ్ చేసాం ఫస్ట్ కి ముందు. నెక్స్ట్ దెర్ ఈస్ అ లైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఈస్ట్. సో ఇక్కడ మిడిల్ కూడా ఏంటి, ఆర్డినల్ కదా. ఓకే, కాబట్టి మిడిల్ ముందు ద రోజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో ఇక్కడ ఏం యూజ్ చేసాం, రోజ్ అనేది ఏంటి, రోజెస్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ద అనే ఆర్టికల్ ని ఉపయోగించాం. సో ఇది ఏంటి మనకు, రోజ్ అనేటువంటి
జాతిని గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. గ్రూప్ ఇండికేషన్ అని చెప్పచ్చు కదా దీన్ని మనం. గ్రూప్ ఇండికేషన్. సో రోజెస్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ మనకు ద ఎస్కిమోస్ బిల్డ్ ద హౌసెస్ విత్ స్నో. సో ఎస్కిమోస్ అనే వారి యొక్క జాతిని గురించి ఇక్కడ మనం, ఎస్కిమోస్ అందరు కూడా ఏం చేస్తారు, హౌసెస్ ని స్నోతో బిల్డ్ చేస్తారు. సో వారందరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ ని ఉపయోగించాం. నెక్స్ట్ షీ ఈస్ ద గర్ల్ హూ గాట్ ద టాప్ ర్యాంక్. సో ఇక్కడ హూ అనేది ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్. రైట్. సో ఎవరి ఏ గర్ల్, ఆ గర్ల్ యొక్క పర్టికులర్ గా ఏ గర్ల్ అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. రైట్. కాబట్టి ఇక్కడ హూ అనేది ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం, ద అనే ఆర్టికల్ ని మనం ఇక్కడ ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ వి ఆర్ అ యుఎన్ఓ మెంబర్ వి షుడ్ అబైడ్ బై ద రూల్స్ ఆఫ్ ద యుఎన్ఓ. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనము యుఎన్ఓలో ఒక మెంబర్ కాబట్టి మనం ఏం చేయాలి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఇచ్చేటువంటి రూల్స్ ని పాటించాలి అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. రైట్. సో మనం యుఎన్ఓలో ఒక మెంబర్ అంతే. సో ఇక్కడ మనము అబ్రివేషన్ ముందు ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు, ద అనేది యూజ్ చేయట్లేదు. ఇక్కడ సంస్థ గురించి మాట్లాడుతున్నాం, సంస్థ ఇచ్చేటువంటి రూల్స్ గురించి. అంటే ఇక్కడ మనం డెఫినెట్ గా ఒక సంస్థ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇదేంటి, ఇక్కడ మనకు డెఫినెట్ అబ్రివేషన్ అవుతుంది ఇది. సో డెఫినెట్ అబ్రివేషన్స్ ముందు మేము ఏం యూజ్ చేస్తాం, ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ మనం యుఎన్ఓలో ఒక మెంబర్ అని చెప్తున్నాం కాబట్టి సో ఇక్కడ అబ్రివేషన్ ముందు ఏం రాదు, ద అనే ఆర్టికల్ రాదనమాట. సో మై డాటర్ ఈస్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. సో ఇక్కడ పార్క్, జూ అనేటివి ఏంటి, పబ్లిక్ ప్లేసెస్ కదా. సో పబ్లిక్ ప్లేసెస్ ముందు మనము ద అనేది ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ మనం ద అనేటువంటి ఆర్టికల్ ని ఉపయోగించాం. మై గ్రాండ్ పేరెంట్స్ డైడ్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్. సో ఇక్కడ మనకు ఎమినెంట్ థింగ్స్ కదా ఇది మనకు. సో వార్స్ ఇవన్నీ, సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్, కళింగ వార్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ద గీతాంజలి వాజ్ గివెన్ ద నోబెల్ ప్రైజ్. సో గీతాంజలి అనేది ఏంటి, ఒక ఫేమస్ బుక్. రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ద అనే ఆర్టికల్ ని ఉపయోగించాం. నెక్స్ట్ ఐ సా అ ఫ్లూట్ ఆన్ ద టేబుల్. సో ఇక్కడ మనకు ఫ్లూట్ అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటే, కానీ ఇక్కడ మనం ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాం. ఎందుకంటే సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని మనము ప్లే చేస్తున్నప్పుడు మాత్రమే, సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని మనం ప్లే చేస్తున్నప్పుడు మాత్రమే మనం ద అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఓకే. సో టేబుల్ మీద ఫ్లూట్ ఉంది అనే అర్థాన్ని ఇస్తోంది ఇది. ఓకే. సో హీ ఈస్ ప్లేయింగ్ ద ఫ్లూట్ అంటాం. ఓకే. సో ప్లే చేస్తున్నప్పుడు మాత్రమే ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనం టేబుల్ మీద ఉంది అని చెప్తున్నాం కాబట్టి ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి మై బ్రదర్ వాస్ ప్లేయింగ్ ద ఫ్లూట్ అట్ దట్ టైమ్. సో ఇక్కడ మనం ప్లేయింగ్ కాబట్టి ఇక్కడ వాయిస్తున్నాడు, ఫ్లూట్ వాయిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ద అనే ఆర్టికల్ ని ఉపయోగించాం. ద మోర్ హీ రీడ్స్ ద లెస్ హీ రిమైండ్స్. సో ఇక్కడ మోర్ లెస్ అనేవి ఏంటి, కంపారిటివ్ డిగ్రీస్. ఓకే. సో కంపారిటివ్ డిగ్రీస్ ఒకే సెంటెన్స్ లో 2 కంపారిటివ్ డిగ్రీస్, మోర్ లెస్ సో వచ్చాయి కాబట్టి వాటి ముందు మనం ద అనే ఆర్టికల్స్ ని ఉపయోగించాం. నెక్స్ట్ ద రిచ్ ద పూర్. సో ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, పూర్ అనే వారందరి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ద రిచ్ అంటే ధనికులందరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జాతిని ఉద్దేశించి సో ఇక్కడ మనం ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫాట్ అగెయిన్స్ట్ ద ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇక్కడ మనకు బ్రిటిష్ పీపుల్ అనే మీనింగ్ అన్నమాట. బ్రిటిష్ పీపుల్ అనే మీనింగ్ ఇస్తుంది ఇక్కడ మనకు. అంటే ఏంటి, భాషా ప్రజలు, ఇంగ్లీష్ భాషా ప్రజలు, ఆంగ్ల ప్రజలు అని అంటాం కదా. సో ఇక్కడ ఇంగ్లీష్ భాషా ప్రజలు, బ్రిటిష్ పీపుల్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ద అనేది యూజ్ చేసాం. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్. సో ఇది ఏంటి, ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఏంటి, భాష అని అర్థం, ఇక్కడ పీపుల్ అని అర్థము. ఓకే. బ్రిటిష్ పీపుల్ అని అర్థము. సో ఇక్కడ భాష, సో భాష ముందు మనము ఆర్టికల్స్ ని ఉపయోగించామన్నమాట. సో ఇది మనకు ఏ అండ్ ద అనే ఆర్టికల్ కి సంబంధించిన మ్యాటర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.